వాస్తవం అండి చూస్తే 18 నెలల పరిపాలన ఒక పక్క నిన్న కేబినెట్ మీటింగ్లో జిల్లాల మార్పు కూడా జరిగింది. తదుపరి అమరావతికి కావాల్సిన నిధులు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి శానిటేషన్ కూడా కొంచెం మంజూరు అయ్యాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? తదుపరి ఎలా ఉంది? చాలా వరకు బాగా చేస్తున్నారండి. ఏంటి విమర్శలు మామూలే. ఆయన చేయకపోగా డబ్బు సంపాదించుకొని వీళ్ళ మీద నిందలు అవుతుంది తప్పితే ఏమీ లేదు. 15 నెలలకి 19 నెలలకి ప్రాజెక్టులు అయిపోయేవి కావు. మీకు తెలియని విషయం కాదు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా ఫారినర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, సైట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటు పక్క వైర్ లైన్స్ అయ్యి పైప్ లైన్స్ అన్నీ వేసుకురావడం జరుగుతుంది. రోడ్లు చూస్తే ఇక్కడ ఇవాళ గుంటలు పడ్డాయి అంటే రేపు పూడుస్తున్నారు. అంటే రోడ్డు అంటే పూర్తిగా వేయాలంటే వాళ్ళ పని కాదు. నేషనల్ హైవే సంబంధించిన రోడ్లన్నీ కూడాను మ్యాక్సిమం పూడ్చుకొస్తున్నారు. వాళ్ళని తిట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి సిగ్గుపడాలి సార్. అంతకన్నా నేను చెప్పేది ఏమి లేదు. యాజ్ ఏ సంక్షేమ పథకాల అమలు కూడా ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు చేస్తున్నారు సార్. ఇంకొకటి ఏంటంటే జనవరి తర్వాత ఈ 2 తల్లికి వందనం, ఒకటి 1500 ఏదో ఉంది కదా, అదిను ఈ మధ్యలో ఈ ఆటో వాళ్ళు గొడవ చేశారు కదండి. మరి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ తల్లికి వందనమును 50 years పింఛన్ అయింది. అవి కూడా జనవరి తర్వాత చేస్తారు. అన్నీ బాగా జరుగుతాయి. ప్రజలు ఆయన నమ్మాలి. నా తరం అయిపోయింది. నా మనవుళ్ళు, నా మనవరాళ్ళు, వాళ్ళ తరం ఉంది. వాళ్ళ కోసం ఆయన రాజధాని భవిష్యత్తు బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మంత్రులు, మాజీ నాయకులు ఇంకా కూడా వాళ్ళే ప్రభుత్వం ఉన్నట్టు వాళ్ళంతా సార్, వాళ్ళంతే సార్. బురద ఎప్పుడు కూడా అలా మనం రాయెత్తే మన మీదే వచ్చి పడుతుంది సార్. బురద మనం వేస్తే బురద. వాళ్ళని జైల్లో వేసినా వాళ్ళకి సిగ్గులేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరు. పవన్ కళ్యాణ్ ఇక్కడ నెంబర్ 1 నాయకుడు అయిపోయాడు సార్. దాంట్లో ఎటువంటి డోకా లేదు. ఆయన కూటమితో 15 సంవత్సరాలు పనిచేస్తానంటున్నాడు. ఆయన్ని తప్పుపట్టిన వాళ్ళంతా కూడా తప్పుడు ఎదవలే అని మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను సార్. నమస్కారం. అయితే ముందు ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఏదైనా కానీ చంద్రబాబు ప్రభుత్వం అనేది కొద్దిగా నెంబర్ 1గానే ఉంటుంది పరిపాలన వచ్చేసరికి. అయితే అమరావతితో పాటు ఇటు పక్క విశాఖపట్నం ఇవన్నీ కనుక ఒక 2-3 ఏళ్ళలో కొలిక్కి వస్తే అంటే ఎక్కడ ఏంటి అనేది ఎలా ఉండబోతుంది? రేపు ఇక్కడ యువత ఇక్కడే పనిచేసుకోవచ్చు, చేసుకునే అవకాశం కూడా ఇస్తాడు స్వామి. ఆ స్వామి అయితే ఏంటంటే ఇంతవరకు కంటే ఆగమనం ఇప్పుడు పర్వాలేదు స్వామి. కొద్ది చేతిని ఏంటంటే పని ఉన్నా లేకపోయినా కొద్దిగా శుభ్రంగా తింటున్నాము. ఎటు వెళ్ళినా కొద్దిగా ఇదే ఉంది, బాగానే ఉంది స్వామి. పని క్యాబినెట్లో జిల్లాల మీటింగ్లు కూడా, జిల్లాల మార్పులు కూడా నేను జరిగినాయి సార్. ఎలా అనిపిస్తుంది? అమరావతికి డ్రైనేజీ, శానిటేషన్, రోడ్లు కూడా మళ్ళీ ఒకసారి శాంక్షన్కి కేంద్రం నుంచి నిధులు అడుగుతున్నారు. ఎలా ఇదైతే పర్వాలేదు స్వామి. మనకి కార్పొరేషన్ వచ్చేసరికి కొద్దిగా అటు ఇటుగా మాట్లాడతారు. అంటే పరిపాలన మంచిదే. వాళ్ళు వచ్చే కుర్రాళ్ళ వరకే కొద్దిగా అటు ఇటుగా చేస్తారు. కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంటుంది స్వామి. ఈ సంక్షేమ పథకాల అమలు చేతికి వచ్చేదాకా ఎలా అనిపిస్తుంది? 1వ తారీఖు మొదలు పెట్టుకుని పెన్షన్, తర్వాత రేషను, ఇదే విధానంలో చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి, మిగతా పథకాలు ఉన్నాయి. ఇంకో 2 మటుకు ఇవ్వాలి. నిరుద్యోగ భృతి మహిళలకు 1500 ఇవ్వాలి. అంత బాగానే ఉంది స్వామి. పరిపాలన అయితే ఓకే స్వామి. దాంట్లో లోటు ఏమీ లేదు. పెన్షన్ కూడా 4000 అంటే పర్వాలేదు స్వామి. ఈ రోజున పర్వాలేదు, అందరూ కూడా బాగానే చేస్తున్నారు. వర్క్ అనేది నెంబర్ 1. పరిపాలన కూడా బాగానే ఉంది స్వామి. అలాగే వెళ్తే 2029 ఎలా ఉండబోతుంది? దానికంటే ముందు రేపు జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికలు అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది? అంతవరకు వస్తే అప్పుడు విషయం అప్పుడే తెలిసింది స్వామి. ఇప్పుడైతే మనకేం చెప్పలేను. ప్రస్తుతానికైతే బాగానే ఉంటుంది. ఇక అన్ని డిపార్ట్మెంట్లు కూడా పవర్ఫుల్ బాగుంది స్వామి. వర్క్ మాత్రం బాగా నెంబర్ 1గా నైట్ పగలు కూడా వర్క్ చేస్తున్నారు అందరూ. విశాఖపట్నం ఋషికొండ కూడా దాని కొంచెం పర్యాటక కేంద్రమా, మ్యూజియమా, లేకపోతే ఏదైనా హోటల్స్కి ఇద్దామా, దాని మీద ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఎలా ఉంటే బాగుంటుంది? దాని గురించి అంటే ఎక్కువగా మనకు తెలియదు స్వామి. ఏమనుకోకండి, మాట్లాడలేను. అంటే ఒకవేళ ప్రైవేట్ రంగానికి ఇచ్చి అమౌంట్లు తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే మ్యూజియమ్మా, లేకపోతే ఏదైనా పెట్టచ్చు అంటారు? తెలియదు స్వామి, ఏమనుకోకండి. అది అంతవరకు. ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు? అది బాగానే ఉంది స్వామి.